ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లే గాదు, ఫేక్ డిగ్రీలు. ఏం జరుగుతుందంటే, చాలామంది అసల ఈ ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లయినా గానీ, ఫేక్ డిగ్రీలయినా గానీ, ఒక పాయింట్ దగ్గర అందరూ ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ కానీ, ఫేక్ డిగ్రీస్ కానీ పెట్టడం కరెక్ట్ గాదు. లీగల్లీ నాట్ కరెక్ట్. డెఫినైట్‌లీ చాలామంది అడుగుతుంటారు. కమెంట్స్‌లో అడుగుతుంటారు. సార్ ఫేక్ డిగ్రీ ఉంది. పెట్టి వెళ్ళొచ్చా? చాలా పెద్ద క్రైమ్ అది. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ విషయంలో కొంతవరకు కన్సిడర్ మహా అయితే ఒక చీటింగ్ కేస్ వస్తదేమో గానీ, ఫేక్ డిగ్రీలయితే మాత్రం చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. ఒకవేళ అలాంటి ఆలోచనలుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానుకోండి. లేదు ఆల్రెడీ దీనికి సంబంధించిన సిట్యుయేషన్స్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఎలా బయటపడాలో చెప్తాను మీకు. అక్కడ ఒక పెద్ద పాయింట్ ఎక్కడంటే, ఇది ఫ్రెషర్స్‌కి గూడా అప్లికబుల్ అవుతుంది. వీళ్ళందరికీ అతి పెద్ద ప్రాబ్లమ్ ఉద్యోగం అసల ఈళ్ళందరికీ ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే రెజ్యూమ్. అదేంటండి దీనికి దానికి సంబంధం ఏముంది? ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్ లేకపోతే ఇది అనొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెజ్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అసలు రెజ్యూమ్‌లో ఏం పెడుతున్నారో వీళ్ళకి కూడా తెలీదు. ఏం చేస్తారంటే ఆన్‌లైన్‌లో ఏదో ఒక రెజ్యూమ్ తీసుకుంటారు. ఏదో ఒకటి చేసి డైరెక్ట్‌గా ఆ రెజ్యూమ్‌ని డైరెక్ట్ పెట్టడం. ఇంటర్వ్యూస్ పిలిపించినప్పుడు ఆ రెజ్యూమ్‌లో ఏం పెట్టారో కూడా తెలియకుండా ఇంటర్వ్యూస్ అనేవి మాట్లాడుతున్నారు. రెజ్యూమ్‌లో పెట్టిన ప్రాజెక్ట్ ఫేకే. రెజ్యూమ్ ఫేకే. రెజ్యూమ్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఫేకే. మీకు ఏ విధంగా ఉద్యోగం వస్తుందని మీరు ఆలోచిస్తున్నారు? ఆలోచించాలి. అది పెద్ద ప్రాబ్లమ్ ఇదే. రెజ్యూమ్ ఏమన్నంటే ఆన్‌లైన్‌లో ఏదో ఒక రెజ్యూమ్ తీసుకొచ్చి పేర్లు చేంజ్ చేసి, ఈమెయిల్ ఐడీ చేంజ్ చేసి నాకొచ్చేస్తుంది ఉద్యోగం అనే భ్రమలో ఉంటారు. అండ్ డెఫినైట్‌లీ రాదు. రాకపోతే వీళ్ళేం చేస్తారంటే దీన్ని నెగటివిటీని బాగా స్ప్రెడ్ చేస్తారు. స్ప్రెడ్ చేసేసేసి ఈ నెగెటివిటీస్ అంటే పాజిటివ్ అనేది అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు గానీ, నెగెటివ్ చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది. వీళ్ళు కావాల్సిన కష్టపడేవాడు కూడా కష్టపడకుండా లైట్ తీసుకుంటాడు. సో, నేను చెప్పొచ్చేదేంటంటే రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫేక్ డిగ్రీలు, ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లు ఇంటర్వ్యూ క్లియర్ అవ్వకపోవడానికి అతి పెద్ద రీజన్ ఇదే. అంటే రెజ్యూమ్ ఫేకు, రెజ్యూమ్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఫేకు, రెజ్యూమ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లు ఫేకు, ప్రాజెక్ట్ కూడా ఆన్‌లైన్‌లో తీసుకొచ్చి పెట్టుకుంటా ఉన్నాం. సో, జావా మీద, పైథాన్ మీద, డెవాప్స్ మీద, ఏడబ్ల్యూఎస్ మీద, సేల్స్‌ఫోర్స్ మీద, డెల్‌భూమి మీద, ఇలా పవర్ బిఐ మీద, ఎస్‌క్యూఎల్ మీద, టెస్టింగ్ మీద, వీటన్నిటి మీద జెన్యూన్‌గా ప్రాజెక్ట్‌లనేవి ప్లాన్ చేస్తున్నాము. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్లాన్ చేసుకోండి. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది మీకు ఎక్స్‌పీరియన్స్ పెట్టాలి అనుకున్నాను. ఒకవేళ లేదు అన్నా మీకు తెలిసినోళ్ళ ద్వారా అయినా గానీ, మీరు దీని గురించి జెన్యూన్ ప్రాజెక్ట్స్ అనేవి పెట్టొచ్చు. ఎలా ఏంటి అనేది యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సిలింగ్. సార్ ఆలోచించండి. థాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సివిల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఫస్ట్ ఆఫ్ సెలెక్ట్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.